ఇప్పుడు అందరి కళ్ళు మీ నియోజకవర్గం మీద ఉంటాయి. ఎందుకంటే 119 నియోజకవర్గాల ఎలక్షన్స్ అక్కడ అయిపోయినాయి. ఇప్పుడు బై ఎలక్షన్ లో మీ ఎన్నిక మీద అందరూ ఫోకస్ చేశారు. ఏం చేస్తారు, ఈ ఫ్యామిలీ ఏం చేస్తుంది, వీళ్ళు ఎట్లా నడవడిక ఉంటుంది, వీళ్ళు ఏం డెవలప్ చేస్తారు అనేది ఫోకస్డ్ ఉంటుంది. సో అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎవరో చూస్తున్నారని నేను సేవ్ చేయ కదా. ఈ సమస్యను ఎందుకు పరిష్కరించుకుంటే మేము పోతాం. ఇప్పుడు 40 ఏళ్ళ నుండి ఎవరో మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని గుర్తిస్తారు, మాకు దండలు వేస్తారు అని చేయలేదు. 40 ఏళ్ళ నుండి పబ్లిక్లో ఉన్నాం, మాకు సమస్యల పైన అవగాహన ఉంది. ఇప్పుడు ఒక అఫీషియల్గా మనకు బాధ్యత వచ్చింది. సో డెఫినెట్లీ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం. నేను మంచి చేస్తే ఈరోజు నవీన్ యాదవ్ పబ్లిక్లో ఉంటూ ఏమేమి యాక్టివిటీస్ చేస్తేనే నాకు ఇంత గౌరవం ఉంది. రేపు ఇంకా పనులు చేసుకుంటా పోతే అందరు చూస్తారు, అప్రిషియేట్ చేస్తారు. మీ ఫాదర్ పాత్ర ఎంత వరకు ఉంది మీ గెలుపులో? ఏ కొడుకు బ్యాక్ ఎండ్ అనుకుంటే, ఏ కొడుకు గెలవాలనుకుంటే తండ్రి పాత్ర ఎంత ఉంటుందో నా తండ్రి పాత్ర కూడా అంతే ఉంటుంది. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, టాప్ ఎండ్ అన్ని ఎండ్లో ఒక తండ్రి. ఇప్పుడు మీరు ఎదగడానికి మీకు మీ ఫాదర్ ఎంత కృషి చేస్తాడో, ఒక ఇంత పెద్ద బాధ్యత గల పదవి ప్రజలకి సేవ చేయడానికి వచ్చినప్పుడు తండ్రే కాదు, నా భార్య, నా తల్లి, నా చెల్లెలు, నా తమ్ముడు, నా బంధువులు, నా ఫ్రెండ్స్ అందరు కూడా, నా కార్యకర్తలు, నా పార్టీ కార్యకర్తలు, లీడర్స్ అందరు కూడా అందరూ బాగా కష్టపడ్డారు. అందరి కష్టమే ఈ రిజల్ట్.